Hello friends, welcome back to our channel friends. SVIMS అంటే స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అయితే సో మనకి ఇదివరకే ఈ మంత్ స్టార్టింగ్లో అయితే వచ్చిందనమాట. బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇవన్నిటికి సంబంధించిన వంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది అప్లికేషన్స్ కొరికి. సో మనమైతే ఫస్ట్ అప్లికేషన్ ఇప్పుడు మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనేది వీడియోలో తెలుసుకుందాం. అండ్ మరో విషయం ఏంటి అంటే నువ్వు అప్పుడే వీడియో చేసావు కదా, మళ్ళీ ఎందుకు వీడియో చేస్తున్నావు అనేసి మీకైతే డౌట్ రావచ్చు. దాని గురించి చెప్తాను. ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇంకా లాస్ట్కి అయితే వచ్చిందనమాట డేట్. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాను కాబట్టి, ఫ్రీ మెంటర్షిప్ ఇస్తాను కాబట్టి, సో స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ఉంది అండ్ అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది దానికి రిమైండ్ అయితే చేస్తాను అనమాట. సో ఫర్ దట్ ఫ్రెండ్స్, మీరేమో అనుకోవచ్చు కాదు నాకేం పని పడలేక వీడియో చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. సో అలాంటిది ఏం లేదు, లాస్ట్ డేట్కి వచ్చినాం కాబట్టి అందుకోసమే మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. సో మీరు ఎప్పటివరకు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు కనుక ఉంటే ఈరోజు రేపు కనుక చేసుకోవచ్చు. సో ఫర్ దట్ పర్పస్కి నేనైతే చేస్తున్నాను అనమాట. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి బీఎస్సీ నర్సింగ్ తర్వాత టాప్ మోస్ట్ కోర్సెస్ అంటే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అనస్థీషియా, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటే ఎంఎల్టీ అండ్ న్యూరోఫిజియాలజీ, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, కార్డియక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ అండ్ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ విత్ బీపీటీ ఆల్సో. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అయితే టాప్ మోస్ట్ కోర్సెస్ ఫ్రెండ్స్, అండ్ మీకు ఎంతగానో యూజ్ అవుతాయి. ఫ్యూచర్లో కూడా చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి కోర్సెస్ అనమాట ఇవి. సో అందుకోసమే నేను చెప్తున్నాను, మీకు కనుక ఏపీ ఎంసెట్ 2024లో మీ ర్యాంక్ కనుక ర్యాంక్ మంచిగా వచ్చిందనుకోండి, లైక్ ఈ కోర్సెస్లో ఏదైనా ఒకటి మంచిగా చేయాలని మీకు అనిపించింది అనుకోండి, తప్పకుండా మీరైతే ఇందులో ఒకటి చూస్ చేసుకొని మీరైతే చేయొచ్చు. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే ఇవన్నింటికి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట, అంటే విత్ యువర్ ప్రియారిటీ. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అని అనుకుంటే బీఎస్సీ నర్సింగ్ నాకు నచ్చింది, బీఎస్సీ నర్సింగ్ నేను చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ బీఎస్సీ నర్సింగ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి సో ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీరు బీఎస్సీ నర్సింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఒక అజంప్షన్ పెట్టుకోండి ఏంటి అంటే, ఇప్పుడు మాకు బీఎస్సీ నర్సింగ్ రాకపోతే మరో వే ఏముంది, ఇంకో వే ఏముంది అనేసి మీరు ఆలోచించండి. అప్పుడు మీకు ఏదో ఒకటి తడుతుంది కదా, లైక్ బీపీటీ. లేదు మాకు బీపీటీ కాదు, మేము బీఎస్సీ నర్సింగ్ రాకపోతే మేము బీఎస్సీ ఎంఎల్టీ చేయాలనుకుంటున్నాం, మాకు ఎంతగానో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పైన మాకు కోర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆఫ్టర్ బీఎస్సీ నర్సింగ్ తర్వాత అనేసి అనుకుంటే ఓకే, మీరు ఎంఎల్టీకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి మీరు నర్సింగ్ ఇచ్చారు ఆప్షన్, ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ఎంఎల్టీకి ఇచ్చారు, థర్డ్ వచ్చేసి మీకు ఇందులో మరోదైనా నచ్చి ఉంటే దానికి ఇవ్వచ్చు, లైక్ కార్డియో అనస్థీషియా అనుకోండి, థర్డ్ ఆప్షన్ అనస్థీషియాకి ఇచ్చారు. ఫోర్త్ ఆప్షన్ ఇంకా మాకు వేరేది ఏం లేదు, ఇందులో ఏం నచ్చట్లేదు, నెక్స్ట్ బీపీటీకి ఇద్దాం అనేసి అనుకున్నారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మళ్ళీ అవన్నీ కాదు, ఇవన్నీ మంచి కోర్సెస్ చెప్తున్నాను. సో బీపీటీకి ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ నర్సింగ్, సెకండ్ ఎంఎల్టీ, థర్డ్ అనస్థీషియా, ఫోర్త్ బీపీటీ. ఇప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ తర్వాత ఇప్పుడు మాకు ఇది తప్పించి ఈ ఫోర్ కోర్సెస్లోనే దేంట్లో ఒక దాంట్లో వస్తుంది. లేదు ఇంకా వేరే దాంట్లో ఈ మిగతా వాటిలో కూడా రావాలి అనుకుంటే అవి కూడా ఇచ్చేసేయండి, 5th, 6th, 7th, 8th. లేదు ఇంకా మాకు ఇవి అవసరం లేదు, ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాము ఇంకా సరిపోతుంది, మీకు మంచి కోర్సు మంచి ర్యాంక్ వచ్చింది ఏపీ ఎంసెట్ 2024లో అనుకుంటే ఈ 4 ఆప్షన్స్ ఇచ్చేసి వదిలేయండి. అప్పుడు మీకు మీ ర్యాంక్ కనుక బాగుంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఇచ్చారో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కోర్సు బీఎస్సీ నర్సింగ్ దాంట్లోనే వస్తుంది. లేదు మీ ర్యాంక్కి ఇక్కడ మీ కోర్స్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే లైక్ ఆ కోర్స్కి తగ్గట్టుగా మీ ర్యాంక్ లేదు, అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్లో మీకు సీట్ వస్తుంది, లేదా థర్డ్ ఆప్షన్లో వస్తుంది, లేదా ఫోర్త్ ఆప్షన్లో వస్తుంది. సో అలా అన్నమాట ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను మీకు ఇలా. సో ఫ్రెండ్స్, మీరు కనుక అడ్మిషన్ క్యాలెండర్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ జూలై 3rd అయితే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉందంటే సో ఈ మంత్ 22nd, అంటే ఈరోజు డేట్ వచ్చేసి సో జూలై 21st అనమాట. అంటే మనకి రేపటితో లాస్ట్ డేట్. ఇంకా రేపు అయిపోయిన తర్వాత మనకి అప్లికేషన్ చేసుకోనికి ఉండదు. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది అటానమస్ యూనివర్సిటీ కాబట్టి సో ఈ యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి వేలోనే వెళ్ళిపోతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు అది చేస్తారు అనేసి మీరు అనుకోవద్దు, ఆ అపోహలు పెట్టుకోవద్దు. మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుందో చూసుకోండి, జూలై 30th at 5 PM అయితే వస్తుంది, అంటే పక్కాగా వస్తుంది అంతే ఇంకా. సో మళ్ళీ డిలేలు అట్లాంటిది ఏం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ ఏమన్నా అప్లికేషన్స్ ఉంటే సో అవైతే మీరు సర్చ్ చేసుకోవచ్చు August 1st. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి
ఆగస్ట్ 5th అయితే వస్తుంది. సో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో ఎంతమందికి సీట్స్ వచ్చినాయో ఆ సీట్స్ అలాట్మెంట్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 10th అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నేనేం చెప్తున్నా అంటే రేపటితో లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ప్లీజ్ మీరైతే ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు చేసుకోండి. లేదంటే ఇప్పుడు మళ్ళీ అనుకోవచ్చు మీకు మాకు బీఎస్సీ నర్సింగ్ సీట్ రావాలి, కాకపోతే మేము వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది కదా, అందులో ఎక్కడైనా మా రీజన్ వైజ్గా మా పక్క సిటీలో మాకు అనుకున్న సిటీలో రావాలి, అనుకున్న కాలేజీలో ఏయూ కావచ్చు, ఇటువంటి మంచి కాలేజ్లో రావాలని అనుకుంటే దట్స్ ఓకే, పర్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే అటానమస్ కాబట్టి సో ఇది కూడా బాగానే ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే అనేసి నేనైతే ఇక్కడ మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను లాస్ట్ డేట్ కాబట్టి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో మళ్ళీ నేనైతే ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను, ఫ్రీగా మీకు అయితే మెంటర్షిప్ అయితే అందిస్తూ ఉంటాను కాబట్టి సో మీరు ఎలాంటి అడ్మిషన్ ప్రాసెస్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. కేవలం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ దట్ పర్పస్కి అయితే. సో ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నేను చెప్తున్నాను ఒక విషయం ఏంటి అంటే మీరు కనుక పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ పారామెడికల్ కోర్సెస్ కనుక మంచివి చేసుకోవాలి అంటే లైక్ చాలా బాగా రాణించేసి నెక్స్ట్ మీకు కనుక బయటకు వచ్చిన తర్వాత కూడా ఏదైనా టాప్ కాలేజ్లో మీకు జాబ్ కావాలి అనుకుంటే తప్పకుండా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీ అనేది చాలా బెస్ట్ స్విమ్స్ అనేది. ఓకేనా. సో ఎందుకంటే మెడికల్ కాలేజ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి పక్కనే ఉంటుంది హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అవన్నీ. సో మీకు మెడిసిన్ ఎవరైతే చేస్తున్నారో ఎంబీబీఎస్ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలాగే మీకు కూడా క్లాసెస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు. సో అందరికీ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరికీ మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ మిగతా పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి కదా, సో వాళ్ళందరికీ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో అందుకోసం చెప్తున్నాను, నెక్స్ట్ బయటకు వచ్చినా కూడా మీకు మంచిగా ఉండాలంటే అదొక్కటి చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే ఫీ డీటెయిల్స్ తెలుసు కదా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్పదలుచుకోలేదు, వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే నాకైతే కింద ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ డేట్కి వచ్చింది కాబట్టి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే నేనైతే కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. సో రేపు మార్నింగ్ వరకు ఎలాంటి కామెంట్స్ ఉండవు. సో నేను మొత్తం ఈరోజు నైట్ వరకు అయితే అన్నీ క్లియర్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పూర్తి వైఎస్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఉన్నటువంటి మిగతా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటికైతే ఫ్రీగా నేను గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. అవే కాదు బీ ఫార్మసీ, ఫార్మ్ డి, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్. సో వీటితో పాటు ఎంపీసీ వాళ్ళకి కూడా సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ఏవైతే ఉంటాయో అవిటి కూడా ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.